ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 జూలై నెల 16వ తారీఖు బుధవారం సాయంత్రం 5:30 సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. పునర్వసు నక్షత్రం 4వ పాదం ద్వారా ఈయన కర్కాటక రాశిలోనికి ప్రవేశం జరుగుతుంది. సూర్యభగవానుడు కర్కాటక సంక్రమణం చెందడం వల్ల దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తవుతుంది. మరి కర్కాటక రాశిలో సూర్యభగవానుడు ఒక నెల రోజులు అనగా ఆగస్టు మాసం 16వ తారీఖు వరకు 30 రోజులు ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా సూర్యుడు కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగించడం వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 12 రాశుల్లో సూర్యభగవానుడి యొక్క అనుకూలత ఏ రాశుల మీద ఉంది అని గన పరిశీలిస్తే, ముందుగా వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు తృతీయ భావంలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రి సహకారంతో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందగలుగుతారు. కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు షష్టమ భావములో అనగా కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మంత్రి పదవులు లభించడానికి అవకాశం ఉంటుంది. గట్టి పోటీని ఎదుర్కొని అనగా ఉద్యోగ పరీక్షల్లో కానీ, ఇతరతర ఇంటర్వ్యూల్లో కానీ విజయాలు సాధించి నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు లాభములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనక ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి ఆ ఆస్తిపాస్తులు లభిస్తాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి 50% సూర్యభగవానుడు శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి రవి భగవానుడు అనగా దశమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు భాగ్యములో సంచరిస్తున్నాడు కనుక అష్టమ రవిదోషం నుంచి బయటపడ్డారు. అధికారుల అండదండలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి. తండ్రి నుంచి కూడా సహకారాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేస్తారు. తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు దశమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల 50% వీరికి శుభ ఫలితాలు రవి వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయాన్ని కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, కన్యారాశి వారికి సూర్యభగవానుడు 100% శుభ ఫలితాలను అందిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి 50% సూర్యభగవానుడు శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మరింతగా ఈ 5 రాశుల వారు సూర్య అనుగ్రహాన్ని పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. 2025 జూలై నెల 16వ తారీఖు బుధవారం సాయంత్రం 5:30 సూర్య భగవానుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ రకంగా సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ఆగస్టు 16 వరకు అనగా 30 రోజులు ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్యభగవానుడి ప్రతికూలత వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు జన్మరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక స్థానచలనం కానీ, ఉన్న ఉద్యోగం నుంచి మార్పు కానీ, నూతన ఉద్యోగం కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ద్వితీయములో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. అధికారుల వల్ల పని ఒత్తిడి, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు పంచమ భావంలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మీరు ఇష్టమైనటువంటి విజయాన్ని, మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాల వల్ల తగినంత ఫలితాన్ని అందుకోలేకపోతారు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. సంతానం విషయంలో కూడా మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అధికారులతో మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు, తండ్రికి సంబంధించిన విషయాల్లో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం వాయిదా పడుతుంది. ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు అష్టమ భావంలో సంచరిస్తున్నాడు కనుక తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అధికారులతో మనస్పర్ధలు,
ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయం కూడా వాయిదా పడుతుంది. సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు వ్యయములో సంచరిస్తున్నాడు కనుక కర్కాటక రాశిలో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా మరింత జటిలమవుతాయి. అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధిక ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. మరి ఈ కర్కాటక, మిథున, మేష, మీన, మకర, ధనుస్సు, సింహరాశుల వారు 7 రాశుల వారికి సూర్య భగవానుడు అనగా రవి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక కర్కాటక రాశిలో ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి, పేదవారికి లేక పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ప్రతికూలంగా సంచరించేటువంటి సూర్య భగవానుడిని కాస్త అనుకూలంగా పరచుకోవడానికి అవకాశం ఉంటుంది.